వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు నిన్న పెట్టిన సిరీస్ చూసి మస్తు మంది సంతోషంగా ఫీల్ అయ్యారు కదా. మా అమ్మ మా అత్తకు పంచలిచ్చిన కొద్దీ. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గోస పార్ట్ 19 అన్నమాట. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నేను అవ్వచ్చుడేమో కానీ ఉన్న పని అంతా నాతోనే ఏంచుతుంది కదా. ఇది ఎన్ని రోజులు ఉంటుంది మా అంటే 2 రోజులు. 2 రోజుల తర్వాత చేయకపోతే నేను చెప్తానా మళ్ళా. మా బయట కూర్చున్నారా? ఏమైందే ఒక్కదానివే కూర్చున్నావు? ఇప్పుడే వచ్చినావా ఇట్లా కూర్చో. ఏం చెప్తారు వదినున్న ముసలిది ఉన్నారా ఇంట్లో? ఏమో వదిన ఒక్కతే కనిపించింది. ఇప్పుడు వీక్తదే అమ్మ పొమ్మనక. ఏంది ఇది? అబ్బో పొమ్మంటే ఏమనుకుంటారవ్వా? బోయిడ చల్లగత్తంది రాత్రి. చల్లనే వత్తది వదిన. దాదా కూసుందుదా. బయట కూడా వండొచ్చు గాని వర్షాకాలం ఎప్పుడు వర్షం కొట్టేది తెలియదాయే. అబ్బో మేము బయట ఎప్పుడు వండాము. ఎండాకాలం అయినా కూడా తక్కువనే వండుకుంటాం, ఇంట్లోనే వంటాం. మేమైతే బయటనే మంచాలు వారేసుకుంటాం, పంటాం. బిడ్డ ఏం చేస్తాందో లత? ఏమో అట్టిగానే ఉన్నది. ఇప్పుడైతే నేను ఇంట్లోకే రాంగా. ఏమైందే? ఏం చేస్తానవ్వా? ఎప్పుడో పని చేసుకుంటూనే ఉంటావు. గీలివుడు ఎంత ముద్దు కూర్చొని ముచ్చట్లు పెడతారో, నువ్వు కూడా అట్లా కూర్చుంటే ఏంది? ఏమో కమ్మండా, ఇది ఎప్పుడు వచ్చిన కాడికెళ్ళి మా మీద నేర్తాంది. ఏ బియ్యం పెట్టిందే అమ్మా? లేదా అప్పడు అన్నం కొంచెం ఉన్నది, అది ఇద్దరికి అవుతుంది. అందుకే బియ్యం పెట్టి రప్తానా. అప్పటి చికెను కొంచెమే ఉన్నది అత్తమ్మా. అది మనం తిందంతి. వాళ్ళు మొగోళ్ళు ఇంత వంకాయ కూరను తొక్కేసుకుంటారు. ఓ వదినే, నువ్వు పొద్దంతా ఏం కట్టం చేస్తాను? నేనేం కట్టం చేస్తా? అట్టిగా నేనాయే ఇంట్లో పని చేసుకున్నాడు కూసునుడాయే. మరి మొగోళ్ళు బయట పని చేసుకొని వస్తారు. వాళ్ళకేమో వంకాయ కూర పెట్టాలి, మనమేమో చికెన్ తినాలా. అబ్బో గిదెక్కడ పద్ధతి? మా అవ్వకి ఏడ పని లేదు. దీనికి తగ్గట్టు మా అవ్వకు తెలివిలేక ఎదురుతుంది. మొగడు ఏడవైనా మంచిదే, ముందు దాని బొత్త నింపుతుంది. కట్టిగా అన్నా గాని మనం ఎంత తొక్కో బిక్కో వేసుకొని తిందాంతి. ఏడవ్వ ఇంకా అల్లుడు రాకపాయే. వస్తాడట నీ అమ్మ. ఇలా కొంచెం పార్టీ ఉందని ఆగిండు. వస్తాడట. బిర్యానీ పొట్లాలు ఏమన్నా తెత్తడో? ఓ బరదానా, చికెన్ తినని తింటే కాదే, మళ్ళీ బిర్యానీ పొట్లాలు ఎందుకు నీకు? ఏం బిర్యానీ వదినే? అంత పురుగులు మన్ను మసానం ఉంటది అల్లా. వదినమ్మా పురుగులు ఎందుకుంటాయి? మంచిగా ఫ్రెష్ గా చేస్తారు కాదు? ఫ్రెష్ గా చెయ్యరు. మిగిలిందో ఇంత వేడి చేస్తారు, ఆ ప్యాకెట్ల వారెత్తారు. అవునా? మరి అవి కమ్మగత్తాయి కదా. దసోంటియే కమ్మగత్తాయి. మీ ఆయన ఫోన్ చేస్తాడా? శ్వేత చేస్తాడత్తమ్మా. ఏమంటాండు? మొన్ననే వేయండి ఇక్కడ నుండి. మొన్నటిదాకా 4-5 రోజులు ఇన్నే ఉన్నాడు. ఎందుకేం పని చేయడా ఏంది నీ మొగడు? అని ఎందుకు చేయడు? మరి 4-5 రోజులు ఉన్నాడా అని అంటాను. మరి పని చేయడా? అట్టిగానే అటు ఇటు తిరుగుతాడా అని. ఆడికి తిరుగుతాడు. ఎందుకు? మేము పని చేస్తుంటే ఇచ్చినాం నా బిడ్డను. ఏం అటు ఇటు తిరగడానికి ఇయ్యలేదు. అవునా? ఇలా అత్త మంచిగా చూసుకుంటదా మరి మెను? ఓ దాని బొంద పెట్ట, నా బిడ్డ గొడి సాకిరి చేసినా కూడా ఏం చెయ్యలేదని అంటది. నీ లెక్క డంబక్క దగ్గున్నది. నువ్వు ఏమైంది వదినా? నోరు తెరిచినావు, నిల్చున్నావు. కూసో కూసో. అమ్మేం గట్ల అన్నది. అట్లా అన్న సాత్రానికి గాని. సరే గాని అన్నమైంది కావచ్చు, తిందాం పాయే అమ్మ. అత్తమ్మ తిందాం తిని వండాక. ఏంది ఇప్పుడేమంటరా? టైం 8 అయ్యేపోతాంది. తిన వరకు అటు ఇటు చదవ వరకు 9 అవుతుంది. 9కి వండరా ఏంది? వాళ్ళు రాకాసులు 9కి వండరు, 12కి వండరు, పొద్దున 8కి ఎత్తారు. వండుడే గాని పారి పారి. అమ్మ ఇక్కడ కింద సాపేసుకొని వండుకోవే. కింద ఎందుకు తీయే? నువ్వు కింద వండుకుంటా, మీ అమ్మ మీద వండుకుంటది శ్వేత పక్కకు. ఎందుకు వదినే? అబ్బో మళ్ళా నేనొచ్చి నిన్ను కింద వండబెట్టినా అనడానికా? ఇదేంది వదినే? నేనెందుకు గట్లా అంటా? నేను కింద వండుకుంటా గాని. సరే అమ్మ పండుకోరి, మరి నేను పోతున్నీగా. పో వదినా, నువ్వైతే వాడుకోపో. నేనైతే వంటున్నానే అమ్మ. వండుకో తీయవ్వా, మేము వంటాం. అంటావా వదిన కింద? పంట నువ్వు వండుకో. అసలే కూసుంటలే ఎవరాదు నీకు, లేస్తే వండరాదు అన్నట్టున్నది నీ పానం. అవును వదినమ్మా, ఏం చేయాలియా? పడుకో. నా బిడ్డ నరిగోస పెడుతుర్రు ఇల్లు పనికి. ఇది వన్నదా? ఇదేందో వచ్చి నాతో అన్ని పనులు చేపిస్తాంది. ఏందో పంచడం మీద పంచులు ఇస్తాంది.
తిండి అన్న బుద్ధైతాంది. అగో ఏమైంది వదినా? ఏం కాలే ముత్రానికి లేచిన ముత్రం పోతా అని. ఓ పో, ఏమో నా మీద దుంకుతావే ఏంది? మొత్తం లేచి చూసే వరకు మొత్తం మీదున్నట్టే ఉన్నావు. కాదు పండుకో. అబ్బో పన్నట్టే ఉన్నది కానీ ఇది పూర్తిగా నిద్ర పోతలేదు. 6:30 అయిపోతాంది. నా కోడలు ఇంకా లెక్కలేదేంది? మళ్ళీ ఇలా పనంతా నేనే చేసిరా ఏంది? ఊడ్చిన బయట చల్లనైతే చల్లినా, బోళ్ళున్నాయి బట్టలున్నాయి. నిద్ర మంచిగా పట్టిందా? మంచిగానే పట్టింది వదినా. సాయ పెట్టినవా? ఏంది సాయనా? గిట్ట పొద్దుగానే తాగుతావా సాయ? ఇంకా పని ఎక్కడ దక్కనే ఉన్నది. అయ్యో మరి చెయ్యక ఏం చెప్తాన్నావు నువ్వు లేచి? ఇప్పుడే బయట ఊడ్చినా చల్లినా. నేను ముగ్గు పెడతా గాని నువ్వు పోయి బోళ్ళు దోంపు. అది లేవలేదా ఇంకా? లత లేచి దోముతత్తి. పండని తీయలేవు పాపం, దానికి ఎప్పుడు పొద్దుగా లేచుడే అయితాంది. పంటే వండని తీయలేవు. పండంతి బోళ్ళు దోముతీ వదినా. తోమినాక సాయ పెట్టు. అన్ని పెడతా. దీనికి బాగానే కట్టమైతున్నట్టుంది. ఇలా దోశలకు నానబెట్టమనుంటి నన్నే పోయమంటారా ఏంది? నాకు వేయాలంటే అయిపోయా. ఊకే కూసోవద్దు పిల్ల, అటు ఇటు నడుచుకుంటా ఉండాలే. ఇక కూసుంటే కూసుండు, పంటే వండు, ఇదే పని అయ్యింది. ఏ ఊకే నడితే నాకు భయం అవుతుంది. నడవాలే, అటు ఇటు నడితేనే కదా అలక ఉంటది. చేసిందే మమ్మీ. నడుము పాడగా అస్సలు ఆగుతలేదు. అట్లనే ఉంటది ఏజ్ పడ్డ కొద్ది. స్నానం చేసినావా? ఇక పనంతా చేసినా గాని ఇక దోశలు పోయిపోయే తిందాం. పోతమ్మా, మనిషికి 2 పోయి చాలు. 2 మొదలైతాయి, ఒక్క బుక్క కూడా రావు. అయ్యో 2 చాలుతాయే ఏంది మరి? 10 తింటారా? 10 తిన్నా కూడా చాలేదే అమ్మా. ఇది మమ్మల్నే అంటుంది కానీ ఆడోళ్ళం మనం 10 తిన్నాక ఇక మొగోళ్ళు ఏం తింటారు బిడ్డ? మనిషికి 2 లెక్క పెట్టుకుంటా పోయి. ఇక మీ ఆడబిడ్డ కడుపుతోటి ఉన్నది కాబట్టి ఓటు ఎక్కువ పోయి మొగోళ్ళకు 4 ఓసిద్దు తినేటప్పుడు. ఏమంటావు వదినా? అంతే దోశలు 10 తిన్నాక మళ్ళీ అన్నం ఎప్పుడు తింటారు? పోయిపో మనిషికి 2 లెక్క పెట్టి. సరేనే వేసుకుంటారా దోశలు? ఏంగా దోశలు బీసలు నయ్యే. బుక్కడంతా వండుకున్నామా, ఇంత కూర వండుకున్నామా, తిన్నామా, పోయినామా? ఎప్పుడన్నా పొద్దుకి ఇంత టైం ఉంటే ఇక సర్వపిండో అట్లో పోసుకుంటాం. ఇక మీ లెక్క ఊకే దోశలు అది ఇది తినుకుంటుంటే మాకు పని ఎట్లా? పని కోయేటోళ్ళమాయే. అవునవును అయితే గాని. ఆవు ఓ కోడలి పిల్ల, కింద పాయింట్ లేదా? ఇది నైటీ అత్తమ్మా, గిట్లనే ఉంటది. ఏ నైటీ? కాళ్ళు చెప్తా అంత కనబడేటట్టు. అసలే బొత్తున్నది నీకు. ఎక్కడ దొరికిందిరా వారి? రెడీ అయినే అమ్మా, ఇక తినేసి పోతా. వాళ్ళు మరి ఏం సంగతి? నిన్న అడుగుదాం అనుకుంటే నేను రాత్రి వచ్చినావు, నువ్వు అడగలేదు. ఏమైందత్తమ్మా? ఆ పిల్ల మొత్తం బక్క పడుతుంది, మరి ఏం సంగతి? తిండి నమ్మ మీరే తింటున్నట్టున్నారు, నా బిడ్డకి ఏది ఉంటలేనట్టుంది కదా. ఎందుకు తినదత్తమ్మా? తింటది. ఏమో మరి, నా బిడ్డను 4 రోజులు ఇంటికి తీసుకుపోవాలనుకుంటానా. 4 రోజులు ఇంటికి తీసుకుపోతావా? మాకేవిడా పని ఎవడు చెయ్యాలి? అద్దద్దు. అబ్బో ఆమె పోతే నాకు కష్టం కాదా? అమ్మ ఉండనే ఉండేడా బండకు బండ. బండకు బండ అంటే ఏమన్నట్టు వదినా? చేసి పెట్టడానుకున్నావు కదా అని. ఇప్పుడు అద్దత్తమ్మా తర్వాత. ఏమో మరి, నా బిడ్డను మొత్తం పని చేయడానికే ఉంచుకుంటున్నట్టున్నారు కదా. మన రాకిట్ల పండుగ అత్త కూడా మనసున పట్టనీయలేరు. అయ్యో ఈ లోకంలో నీ బిడ్డనే పని చేస్తుందా ఏంది? ఎవరింటికాడ కోడళ్ళు వాళ్ళు ఎత్తలేరా? ఎందుకు ఎత్తలేరు? కోడళ్ళు ఎత్తారు, అత్తలు ఎత్తారు, ఆడబిడ్డలు ఎత్తారు. ఒక కోడలు ఎత్తనే వెళ్తాందా? నేను కడుపుతోనే ఉంటుంది, నేనేం చేస్తా? నువ్వేం చేస్తావు పిల్ల? నిన్న అంటలేను గాని. మా అమ్మ కూడా ఎత్తదత్తమ్మా, పొద్దుగాలనే లేత్తది. గదే పొద్దుగాలంటే 8కే లేచి కూసుంటది గాని ఇది ఎప్పుడు వీకాలే ఏం కథ? టిఫిన్ అయిందా? అయింది, తిందు రండి. ముందుగాలనైతే ఆయనకు ఎట్టుపో బిడ్డ, మేము తర్వాత తింటాం గాని. నాకు ఆకలి దంచుతాంది, కడుపులా పేగులన్నీ బొర్రిస్తాయి. ఇంకా తర్వాత ఎప్పుడు? అన్న ఫోన్ చేసిండా రమ్మని? ఎత్తాడు, రమ్మని మాయేసిండు. అది పోతున్నావా? పొమ్మంటున్నావా ఏంది ఇప్పుడు? అట్లా కాదు గాని
పోతావా అని. ఇక ఓక ఈయన్నే ఉంటే ఉంచుకుంటారా మీరు? ఉండత్తమ్మా, మేము అద్దంటన్నామా? ఏ గట్ల కుదరదు గాని. విన్నావా? ఏం తినుడు మళ్ళక్క? ఏమైందే? నా కోడలో లవ్వచ్చింది. ఇలా దోశలు వేయమంటే మనిషికి 2 వేయమన్నది. ఆ 2 నాకు ఎటు కాలే. నీకో 10 తింటే సెట్ అయ్యేదాయే. అవునవును. ఈ అవ్వ ఈ అన్నం ఎప్పుడు అంటుందో, కూర ఎప్పుడు అంటుందో. అత్తమ్మా ఏందే ఏందే అనబడితివి? ఏమైంది? ఏం కాలేదు, మల్లక్కతోటి మాట్లాడుతున్నా గాని. ఏమైందే? ఏం కూర అండాలే? ఏం కూర అంటావు? ఏం కూరగాయలు లేనే లేకపాయే. అలా కందిపప్పు ఉంది కదా, ఇంత చారు పోసి కందిపప్పు చారు వేయిపో. పప్పు చేసినప్పుడల్లా నీతోటో గోస అవుతుంది అత్తమ్మా. నేను తినకుండా కారం వేసుకొని తింటది. అయ్యో గట్లనే పడుతుంది. గట్లనే ఉంది మరి మీ కథ. ఏది తిన్నా బాగా అవుతుంది మీతోటి. బాగానే కోపానికి వస్తాను. తిన్నా మళ్ళక్క నువ్వు ఈ ఇంట్లో ఏది తిన్నా నన్ను పేర్నాలు పెట్టి చంపుతారిల్లు. ఇక తినకుంటున్నది నయం కదా. ఈ ఇంట్లో నువ్వు తినకపోతే మంది ఇంట్లో తింటావే. ఇది బాగానే దుఃఖం వస్తుంది. అలా పని చేసినా చేయలేదంటారు. ఓ పాసుల పని అంతా వేసి వడగొట్టి నువ్వు తినువు. తిన్నా గంట తింటాంది, గింత తింటాంది, మొద్దుది అది ఇదని పేర్నాలు పెడతారు. అయ్యో డంబక్క, ఇవన్నీ ఎప్పుడింటివే? ఎవలే ఆనటోళ్ళు నిన్ను. ఎవరనుకున్నా వాళ్ళ పాపం వాళ్ళకే గాని. అత్తమ్మా ఇప్పుడు ఎవరిని అంటున్నావు నువ్వు? నిన్నెందుకంటానా? నీకెందుకు రేషం వస్తుంది? సరే సరే తి, నాకేం రేషం వస్తలేదు. పొయ్యి ఎత్తా. జరా చెప్పనే ఈ పప్పు చారు. ఆ దోశలు పాడగాను 2 తింటా, వేటు నిండి పాడగాలేవు. అన్నమన్న తింటా. సరే సరే. 2 చిన్న పోరగల్లే 2 తింటే వాళ్ళ కడుపు నిండది. అవు మళ్ళక్క ఇంకా 2 తినమని వేసిర్రు. అవ్వా అవి 1 నిమిషంలో అయిపోయినా తిన్నట్టు లేదు. నాకేం ఆకలి పాడైతుంది. నువ్వే వేసుకొని తింటే మౌనే, అది ఎత్తనే నువ్వు తినాలని ఉందా ఏందేమన్నా? ఏమో ఇక అన్నమైనాక తిందూతి. ఉన్నదా మరి మీ ఈ అప్రాలు? ఉన్నది ఉన్నది. ఓ దాని బొంద పెట్ట రచనపడుతుంది. నాకు పంచుల మీద పంచులు ఇస్తాంది. దాన్ని పోవత్తలేదు ఇంకా. ఏమైంది వదినా? విన్నదా ఏంది? ఏమిలెత్తి ఏమైంది? ఏం లేదు, ఎవరితోట ముచ్చట పెడుతున్నావని నేను అచ్చడ కూసున్నా. అట్టేనా ఇక ఇప్పుడు వచ్చినవవ్వా? నిన్న వచ్చిన. నిన్న ఉంటావా 4 రోజులు? ఒక్క రోజుకే ఇళ్ళకు దమ్మత్తాంది. ఇక 4 రోజులు ఏముంటా. మంచిగా అయితవైతి. ఏమైంది? ఎప్పుడు సుందో చూస్తానా. అవ్వదినా మొత్తం పక్కనే ఉంటాను. నా శరీరం ఎగ్గిసొంటిదవ్వా. ఎంత తిన్నా గింతే, ఎంత తిన్నా గంతే అని ఎందుకంటావవ్వా? ఒక్కొక్కరు తింటలేరా? లడ్డుకు లడ్డు అయితలేరా? ఎవరైతారు? ఎవరిని అంటాను? అరే ప్రపంచంలా బొడ్డి నన్నే అంటాంది. దీని సొమ్ము నాకు తెచ్చేమన్నా పెడతానా? నా సొమ్ము నేను తింటే దీనికి ఏం నొత్తాంది, దీని బిడ్డకి ఏం నొత్తాంది? ఇక అంతే అవ్వ, నాకు పానం రాదు. మంచిగా తిను, ఎప్పుడొకటి నవ్వులుతూనే ఉండు. మా దొడ్డైతావు. పప్పుచారు చేసినా అని చూసినావే అమ్మ ఎట్లా తిన్నారో. తింటే తిననవ్వా, ఇంత పనన్న చెయ్యాలి కదా. ఏదో నువ్వు ఉన్నావని అటో ఇటో చేస్తారు కానీ అబ్బో నువ్వు లేకపోతే ఆల్రెడీ ఎదురు. పప్పుచారు తిన్న రోజు పిత్తులే విత్తులేగా. మీ అత్తకు పడతలేదు కావచ్చు బిడ్డ. దావదనే కూసుందుదా. ఇలా ఏందో ఎగ్జిబిషన్ అట ఊర్లే, అప్పటికోవాలి రాత్రి చూడా. అవునా? పోదాం పోదాం. అదే సర్కస్ అంటారు అదేనా? సర్కాసు సర్కాసు. అన్ని చూడబోతావు, నీకేంది డంబు. ఇంకా వదినా? అబ్బా ఎయ్యని వేసిందిరా బాంచను. ఏంది వదిన ఒక్కడసారి బర్రు వంటివి? పప్పు తిన్నప్పుడల్లా గట్లనే ఉంటది. మందులో విత్తుతారా వదినా? మందెవరున్నారు? నువ్వు నీ బిడ్డని నాయే. నేను విత్తితే వాసనే రాదు. అవునా అత్తమ్మ? మరి ఇప్పుడు నాకు వచ్చేదేంటిది? నువ్వు అట్టేటిగా అంటావు. ఓ వదినా, లారీ కదా టిప్పర్లు కొట్టినట్టే పప్ప అనబడితివి. చీ గబ్బాసన. అయ్యో వదినా, ఇక ఏం చేయాలి? పప్పు తింటే నాకు ఇదో గోస. అనుకుంటే ఏమైతుంది? అది ఏదైతే తినద్దంటామో అదే లప్ప మింగుతుంది. ఆ బిడ్డ గోసే ఉన్నది నీతోటి. ఎందుకు? ఈ వాసన ఎట్లా తట్టుకుంటాందో ఏమో. అయ్యో రోజు విత్తుతానా ఏంది? పప్పు పాడగాని పప్పు వేయకుంటే ఏమో బిడ్డ. ఏం లేవే అమ్మ, అందుకేసిన. ఇద్దరు అవ్వ బిడ్డలకు బగ్గనే వాసన వస్తుంది. మీరు విత్తరు, మీకు రావా? ఏం ముక్కు మూసుకున్నవే తీయి. ఓ అత్తమ్మో, నేను ఇంతవరకు ఇసొంటి వాసన ఎవ్వరి దగ్గర చూడలే. అంత మురుగు మురుగు గబ్బు గబ్బు. ఏది పడుతుంది లప్ప మింగినళ్ళ దగ్గర గిదే వాసన వస్తుంది అని. తిండి తక్కువ వదినా. వానికన్నా ఇప్పుడు అత్తి నీళ్ళ దగ్గరికి పోతాన్నతి, మీకు వాసన వస్తుందేమో.
సో చూసిర్రా దోస్తులు, ఈ రోజు ఇదే వీడియో అన్నమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. తర్వాత వీడియోలో కలుద్దాం దోస్తులు. అందరికీ బాయ్ బాయ్.